పంబా నది, ఇప్పుడు మీరు చూస్తున్నది పంబా నది. (25) అంటే స్వామివారి యొక్క పుట్టినరోజు అనమాట. అందుకు మనం ఇక్కడ శబరిమల రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నా కదా, చిన్నప్పుడు అయ్యప్ప స్వామి ఎలా దొరికారు దానికి ఒక నిర్వచనం అన్నమాట. ఈ విగ్రహాలు ఇక్కడ చూడండి, పక్కన మీకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ పులులు. పైన అయ్యప్ప స్వామి కనబడుతుంది, జూమ్ చేస్తుంది అయ్యప్ప స్వామి. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 5 గంటల 15 నిమిషాలు అవుతుంది. స్వామి ఎలా ఉన్నారు. స్వామివారికి పల్లకి అనుకుంటా. స్వామి పల్లకి తోటి ఎంత బాగుందో. దండం పెట్టేసి ఇంకా మన యాత్ర స్టార్ట్ చేద్దాం. ఓం నమో విఘ్నేశ్వరాయ పని స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడే మన సెక్యూరిటీ చెకింగ్ కూడా అయిపోయింది. ఇంకా మనమైతే గుడి లోపలికి ఎంటర్, అదే గుడి లోపల కదండి, కొండప్పుడు అందరూ ఎంటర్ అయినట్టే. ఇక్కడ కనపడుతుంది కదా, అక్కడే చెకింగ్ చేస్తున్నారు. చెకింగ్ చేసేటప్పుడు మొబైల్ రాలేదు, అందుకని చెప్పేసి ఇంకా పదండి మనమైతే యాత్ర స్టార్ట్ చేద్దాం. కొండ ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్ట్. ఇక్కడ చూస్తున్నాం కదా, అఫీషియల్ గా వెల్కమ్ టు కేరళ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. సెక్యూరిటీ స్కానింగ్ ఉంటుంది. ఎక్కడ చూసి సెక్యూరిటీ అయితే మనకి చాలా గట్టిగా ఉంటుంది. సెక్యూరిటీ అయితే రోడ్డు చూడండి ఎలా ఉందో. ఏ మాత్రం స్లిప్ అయినా సరే కిందకి జారుకుని వెళ్ళిపోతారు. సో ఈ కొండపైకి వెళ్తాయి 2 దారులు ఉంటాయండి. ఒకటి రోడ్డు మార్గం, ఇంకోటి మెట్ల మార్గం. మనం మెట్ల మార్గం ఎంచుకుందాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది రోడ్డు మార్గం అనమాట. అంటే గాడిదల రోడ్డు అంటారు దీన్ని. ఇదేమో ట్రెడిషనల్ రోడ్డు. ఇక్కడ కనబడుతుంది రోడ్డు, బోర్డు కూడా చూస్తున్నాం. మీకు ఆడత కనబడుతుంది. ఆడతకు దండం పెట్టుకుని స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే మన కొండ ఎక్కడో స్టార్ట్ అయింది పైకి. ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, ఇది ఏమనుకున్నారు? డోలీ అండి. డోలీ అంటే కొండపైకి ఎక్కడానికి కొంతమంది ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కకపోతే ఈ డోలీ తీసుకుని 4 డోలీ మోసి తీసుకెళ్తారు. దానికి ఫ్రీగా కాదండి, కాస్ట్ ఉంటుంది. 3400 సంథింగ్ ఎంత ఉంటుంది. ఓన్లీ 1 వే అండి. 2 వే అయితే మళ్ళీ ఎక్స్ట్రా మాడుకోవాలి. మనకి ఒకవేళ డోలీ మోసలు ఎదురైతే ఖచ్చితంగా అది కూడా క్లిప్ అనేది నేను కూడా యాడ్ చేస్తాను. డోలీ గురించి అదే 4 మనిషి మోసం చూడండి. ఇవి ఇలా కూర్చుంటారు అన్నమాట. ఎవరైతే కొండ ఎక్కలేని వాళ్ళు ఉంటారో, గస వస్తుంది కొండ కప్పు ఎక్కుతుంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా కూర్చుంటుంది. ఈ కొండ నిటారుగా ఉండటం వల్ల, అంటే ఇలా ఉంటుందండి కొండ, ఇలా ఉండటం వల్ల నడక చాలా నెమ్మదిగా సాగుద్ది. ఆయాసం కూడా
అదే రేంజ్లో వస్తుంది అనుకోండి. ఈ వయసులో కూడా బతండి ఇలా ఉండాలి. 100 మీటర్లు నడుచుంటామండి. 100 మీటర్లు నడిచిన తర్వాత నడుతాం కదా స్టెప్స్ చూస్తున్నాం కదా, ఈ స్టెప్స్. ఇప్పుడైతే ఒక 100 మీటర్లు స్టెప్స్ ఎక్కుండవు. మనకైతే ఫస్ట్ బ్రేక్ కావాలి. బ్రేక్ లేకుండా వెళ్తే మాత్రం చాలా దెబ్బ అయిపోతాం. కాబట్టి మనకు పైన ఉంది, ఆ బ్రేక్ తీసుకుని ఒక 5 మినిట్స్ ఆగి వెయిట్ చేసి వెళ్దాం. అప్పుడు మా ఫ్రెండ్ అయితే ఒక వికెట్ డౌన్, మా ఫ్రెండ్ వికెట్ అప్పుడు కదలకపోతున్నాడు. కాబట్టి మనం ఒక బ్రేక్ తీసుకుని చిన్నగా వెళ్దాం. ఏమి భయమే లేదు, చిన్నగా పోదాం. ఇందాక మీకు చెప్పాను కదా డోలీ ఎలా మోస్తారని చెప్పేసి. చూడండి ఇలా మోస్తారు పాపం, ఎంత కష్టమో పాపం వాళ్ళు అయితే. మరి దారుణం. ఎందుకంటే మామూలుగా కొండ ఎక్కడమే చాలా కష్టం. అలాంటిది ఒక మనిషిని ఎత్తుకొని ఇలా మోయాలంటే చాలా కష్టం. అదంటారు కదా, కూడి కోసం కోటి విద్యలు అన్నట్టు. చూడండి ఎంత కష్టమైపోతుంది. ఈ బాబాయ్ అయితే మరి ఈ ఏజ్లో కూడా కష్టపడుతున్నాడు. ఉంటే మనకి దారి మధ్యలో ఇలా వాటర్ అనేవి ఉంటాయండి. ఆ వాటర్ కూడా మనకి పింక్ కలర్ లో ఉంటాయి. ఈ వాటర్ అనేది మెడిసిన్ వాటర్ అండి. ఈ వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే మన కొండ ఎక్కేటప్పుడు ఆయాసం ఉన్నట్టు వస్తుంటారు కదా, అలానే కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఈ వాటర్ తాగడం వల్ల అవి కంట్రోల్ అవుతుంది. ఇక్కడ కనబడుతున్న ప్లేస్ ఉంది కదండి, ఇది వచ్చేసరికి శరణగుత్తి అంటదండి. ఇది 15వ నెంబర్ కౌంటర్ దగ్గర ఉంటది. ఇక్కడ కన్యాస్వాములు అయితే బాణం గుచ్చుతారు. కన్యాస్వామి అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ టైం మాల వేసుకుంటారో వాళ్ళని కన్యాస్వామి అంటారండి. ఏ సంవత్సరం అయితే అయ్యప్ప స్వామి కొండకి కన్యాస్వాములు రాదో అప్పుడు లీలావతిని అయ్యప్ప పెళ్లి చేసుకుంటని చెప్పి మాటిస్తారండి. లీలావతి ఎవరంటే మహిషి శరీరంలోంచి వచ్చిన ఆమెనే లీలావతి అంటారండి. చూస్తున్నా కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో. మనమైతే గుడి దగ్గరికి చాలా దగ్గరికి వచ్చేస్తాము అనమాట. ఇంకా 15 నిమిషాల్లో మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని దర్శనంగా అయితే వెళ్తాము. చూడండి ఎంత బాగుందో అసలు. చెట్లు అంతంత పెద్ద చెట్లు ఉన్నాయో, నాకు తెలిసి వేల సంవత్సరాల చెట్లు అయి ఉంటాయి అయితే. చూడండి ఎంత చెట్లు ఉన్నాయో. పక్క నుంచి రకరకాల పక్షులు కిలకిలలు ఆడుతున్నాయి. మీకు వినబడుతున్నాయి అనుకుంటున్నాను, రికార్డ్ అవుతాయి అనుకుంటున్నాను. సూర్యోదయం కూడా కావలేదు, సన్ రైజింగ్ కావలేదు. మనం ఫైనల్గా అయితే క్యూ లైన్లోకి వచ్చేసామండి. దర్శనానికి అయితే లైన్లో ఉన్నాము. ఇప్పుడైతే ముందుకైతే వెళ్తున్నాము. అందరూ స్వాములకి 18 మెట్లు ఎక్కిస్తారండి. మనకైతే 18 మెట్లు ఎక్కనివ్వదు, ఎందుకంటే మనం మాలేసుకోలేదు కాబట్టి, మనం సివిల్ వెళ్తున్నాం కాబట్టి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మాల వేసుకున్న వాళ్ళు మాత్రం 18 మెట్లు ఎక్కుతారు. మాల లేని వాళ్ళు మాత్రం పక్క నుంచి ఇంకొక సపరేట్ దర్శనానికి దారి ఉంటుందండి, అటు నుంచి స్వామివారిని పంపిస్తారు అనమాట. మనం దర్శనానికి వెళ్తాము. అంతేగాని 18 మెట్లు ఎక్కేస్తాను అనేది ఆ ఊహ నుంచి బయటదండి. ఇంకోటి, చాలామంది ఇక్కడ వచ్చి రెడీమేడ్ మాల వేసుకుంటారు. అది ఎప్పుడో చేయమాక చాలా తప్పండి. అది చేస్తే ఒక 41 రోజులు పూజ చేసి చేయండి, అంతేగాని ఇలా అయితే చేయమాకండి మీరు. సో మనమైతే ఫైనల్గా వచ్చేస్తామండి గుడి దగ్గరికి. ఏ చూస్తున్నాం కదా, 10 మెట్లు అండి, 18 మెట్లు. 10 గోల్డ్ వాహనంలో ఉండేది. చూస్తున్నాం కదా 18 మెట్లు. ఇక్కడ మెయిన్ నేను అడిగింది
స్వామి శరణం.
Ogni che riprendi con la gata, ne avrai